బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత ఉస్మాన్ హాదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టన్ ప్రాంతంలో ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కనుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకొని భారీ నిరసన చేపట్టారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులై ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతోటి కూల్చివేసి నిప్పుపెట్టారు. అలాగే షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపైన దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితోటి వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. చట్టగ్రామంలోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఉస్మాన్ హాదీ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లచెదురు చేశారు. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత ఉస్మాన్ హాదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపైన కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టన్ ప్రాంతంలో ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కనుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతోటి కూల్చివేసి నిప్పు పెట్టారు. అలాగే షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపైన దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన
ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత అనుకూల ధోరణితోటి వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుకుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. చట్టోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఉస్మాన్ హదీ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విస్మరించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. సిఆర్ పాటిల్తో నీటిపారుదల ప్రాజెక్టులపైన చర్చించనున్నారు. ఏపీ అభివృద్ధిపైన అమిత్ షా తోటి చర్చించనున్నారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ తోటి చంద్రబాబు భేటీ కానున్నారు. పెండింగ్ నిధులపైన చర్చించనున్నారు చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. సిఆర్ పాటిల్ తోటి నీటిపారుదల ప్రాజెక్టులపైన చర్చించనున్నారు. ఏపీ అభివృద్ధిపైన అమిత్ షా తోటి చర్చించనున్నారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ తోటి చంద్రబాబు భేటీ కానున్నారు. పెండింగ్ నిధులపైన చర్చించనున్నారు చంద్రబాబు. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. అనర్హత పిటిషన్ పైన కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేంద్ర ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపైన ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్ పైన కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేంద్ర ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపైన ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితోటి గత వారం రోజులుగా సిట్ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపైన చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు.
ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతోటి కూడిన సమగ్ర నివేదికను సిటీ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిటీ బృందం తదుపరి చర్యలు తీసుకునుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనర్ నేతృత్వంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. కొత్త సిటీలో 9 మంది అధికారులు ఉండగా ఇందులో 5 ఐపీఎస్లు ఉండడం విశేషం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో మరో సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనర్ నేతృత్వంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. కొత్త సిటీలో 9 మంది అధికారులు ఉండగా ఇందులో 5 ఐపీఎస్లు ఉండడం విశేషం. పీపీపీ మోడల్లో ప్రైవేటు కాలేజీలు నిర్మించేవారిని తాము అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని జగన్ బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పీపీపీ పద్ధతిలో 2 ఏళ్లలోనే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయని, ఎక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వస్తాయని సీఎం బాబు స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ రౌడీజం చేస్తామంటే కంట్రోల్ చేయాల్సిన పద్ధతిలో చేస్తామని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక స్టేట్మెంట్ చూసాం. పీపీపీ మీద మాట్లాడుతూ మెడికల్ కాలేజెస్ పీపీపీ కింద ఇస్తున్నారు, ఎవరన్నా తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాట్లాడుతున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే పొలిటికల్ మెచ్యూరిటీకి ఇది పరాకాష్ట. ఇలాంటి వ్యక్తులు లాస్ట్ టైం ఇదే మాదిరిగా వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని టోటల్గా భ్రష్టు పట్టించారు. ఎంత హారిబుల్గా చేశారంటే సోలార్ ఎనర్జీ ఇచ్చాం, గవర్నమెంట్ అనేది ఒక సావరిన్ పవర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఇస్తే ఆ సోలార్ పవర్ వాడకుండా క్యాపిటల్ కాస్ట్ కింద 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. అదే మరి పవర్ లేదు కాబట్టి 14 రూపాయలతో కరెంటు కొన్నారు. అంటే డబుల్ డిసడ్వాంటేజ్ తీసుకొచ్చారు. కడానా డిపార్ట్మెంట్ ఈరోజు 1,14,352 కోట్ల రూపాయలు డెట్కి చేరే పరిస్థితికి వచ్చింది ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నేను ఏ వ్యక్తి విమర్శ చేసినా, విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం. విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం అది జరగదు. నేను అందుకే మీకు మాట చెప్పాను, లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మేలు వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కోర్టు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కక్షిదారులు, న్యాయవాదులు ఆందోళనకు గురయ్యారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ఏసీపీ జానకిరెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 57 మంది పైన రౌడీ షీటు ఉన్నట్టుగా ఏసీపీ తెలిపారు. వివిధ కేసులో వారిపైన రౌడీ షీటు ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు. రౌడీ షీటర్ల కదలికలను తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారని అన్నారు. ప్రవర్తన మార్చుకోకుండా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. రాత్రి 10 దాటిన తర్వాత బయట తిరగొద్దన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు ఈగల్ టీం తోటి కలిసి గంజాయి అక్రమ రవాణా ముఠ గుట్టు రట్టు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతోటి కలిసి ఈగల్ టీం రైళ్లు ప్లాట్ఫారం పైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా కనిపించిన ఢిల్లీకి చెందిన మింటూ, నూరు అలం అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్నట్లుగా జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. 2 ట్రాలీ సూట్ కేసులు, 2 కాలేజీ బ్యాగులు దాచిన 44 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. మింటూ గతంలోనూ గంజాయి తరలిస్తూ పట్టుబడి దక్షిణ ఢిల్లీలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రెహమాన్ పరార్లో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. మైనారిటీ కూడా తీరని ఒక 9వ తరగతి అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చింది. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. స్థానిక తల్లిశెట్టి బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని గడిచిన కొంతకాలం నుంచి పాఠశాలకు రావడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం కడుపు నొప్పి పేరుతోటి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి చేరింది. అయితే ఆ అమ్మాయి గర్భవతిగా గుర్తించి ప్రసవం చేశారు. దీంతో పులివెందుల నియోజకవర్గంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఈ అంశం గుప్పుమంది. జిల్లా అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అసలు విషయంపై ఆ మైనర్ బాలిక నోరు విప్పడం లేదని తెలుస్తుంది. ఏదేమైనా 14 సంవత్సరాల అమ్మాయిని చెరబట్టి తల్లిని చేసిన ఆ దుర్మార్గుణ్ణి గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా బిడ్డకు జన్మనిచ్చిన అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోగా అమ్మమ్మ దగ్గర ఉంటూ పాఠశాలకు వెళ్తున్నట్లుగా సమాచారం. కేసును పులివెందుల సిఐ సీతారామరెడ్డి, వేంపల్లి ఎస్ఐ తిరుపాల నాయక్ ఛాలెంజ్గా తీసుకుని విచారిస్తున్నారు. పాఠశాల బయట జరిగే విషయాలలో ఉపాధ్యాయులు జోక్యం తగదని తల్లిదండ్రులు చెబుతున్న నేపథ్యంలో పట్టించుకోవడం లేదని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. జాంపాలైతే ఇక పండగకు పిలుచుకొచ్చుకున్నాక ఫస్ట్ 3 మాటలు వచ్చినది. 3 మాటలు వచ్చినప్పుడు అడిగింటే ఏమని చెప్పింది, నాకు థైరాయిడ్ ఉంది వస్తా అనింది. మా చెల్లెళ్ళు అదే అన్నాం, మా చెల్లెలు అదే అన్నాం. ఇద్దరం అడిగినాం, మా చెల్లెలు అడిగినా నేను అడిగినా థైరాయిడ్ అనింది. ఇంకా మేము అదే నమ్మినాం. నా కొడలకు థైరాయిడ్ అయింది. మళ్ళీ వచ్చినాక ఇంట్లో మా కూతురు బాడకు జరాలని ఇంట్లో రెడీ చెప్తాను చేస్తుంటే అప్పుడు వచ్చి వా అన్నీ కడుపుతుంది కదా అంటే అమ్మ కడుపుతుందంటే ఎన్నాళ్ళు ఎండుకున్నారు ఉండాలి రావాలి మాకు చెప్పాలి కదా, నీకు తెల్లా, నీకు పెద్దదానిదే, నీకు అమ్మిన నీకు చెప్పాలి అని అడిగిన. అంటే నాకు చెప్పింది అది మా చెప్పింటే నువ్వులు తెచ్చినా, పరందరిక పెట్టినా, తాడి బెల్లం పెట్టినా, తల నువ్వులు తెచ్చినా, అన్నీ తెచ్చినా, కానీ అది పోలే అనింది. ఏమైనా ఏమైనా చేసినా రవ్వ అని అది అయితే నాకు తెలియమని నేను పని పోతానే. నేను పని పోయి 18 సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు అటొచ్చా. దారా అనుష అనే అమ్మాయి 2024లో ఈ పాఠశాల యందు జాయిన్ కావడం జరిగింది. గత 3 నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో నేను క్లాస్ టీచరు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ పేరెంట్ను అడగడంతో పేరెంట్ లేరు. వాళ్ళ అవ్వగారు అమ్మాయి పంపిస్తామని చెప్పడం జరిగింది. దానితో సక్రమంగా బడికి రాకపోవడంతో ఆ అమ్మాయిని డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. గత 3 నెలల నుండి అమ్మాయి సక్రమంగా బడికి రావాలి, ఆళ్ళగడ్డలు ఉన్నారు అని వాళ్ళ అవ్వగారు తెలియజేయడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు అస్వస్థతకు గురైన కూతురును చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. అయితే బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చిందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు.
దీంతో పాఠశాల సిబ్బందితోటి వాగ్వాదానికి దిగారు తల్లిదండ్రులు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేటలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ప్రియాంక ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలిక మధ్యాహ్నం భోజనం అనంతరం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజేహెచ్కు తరలించారు. తమ బిడ్డ మృతికి స్కూల్ యాజమాన్యం ఒత్తిడే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. బాలిక పేరెంట్స్ బంధువులు పాఠశాలను ముట్టడించి ఆందోళన చేపట్టారు. చందమాడకాడ స్కూల్ ఉంది, మూలాపేట స్కూల్ ఉంది, స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గత 5 రోజులుగా పెద్దపులి దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి మండలాల్లో పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 5 రోజుల వ్యవధిలో 5 పశువులపైన పెద్దపులి దాడి చేసి చంపేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని కామారెడ్డి ఓఎఫ్డిఓ రామకృష్ణ పరిశీలించారు. పెద్దపులి పాదముద్రను గుర్తించారు. పెద్దపులి దాడి చేసిన ప్రాంతంలో ట్రాక్ కెమెరాలను బిగించారు. పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు, పశువుల కాపర్లు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా అయోధ్య మండలం రంగంపేట వీధిలో ఒక ఇంట్లో శ్వేతనాగు కలకలం రేపింది. తెల్లటి నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. తమ ఏరియాలో తరచుగా పాములు, కొండ చెరువులు తిరుగుతున్నాయని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాలపైన చలి పంచ విసురుతుంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పటాన్ చెరువులో 8, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. దుండిగల్లో 13, ఐతనగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 21 వరకు చలి తీవ్రస్థాయిలో ఉంటుందని, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోనూ చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఇక లంబసింగి, అరకు పరిసర గ్రామాల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.